హాయ్ ఫీల్ గుడ్ విత్ ఆర్ఎస్కు స్వాగతం. ఈ వ్లాగ్ అయితే నవరాత్రి స్పెషల్ అండి. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరూ బాగా పండుగలను ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో అయితే మేము ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఇళ్లకు బొమ్మల కొలువును చూసేందుకు నేను, శ్వేత, మా అక్క బయలుదేరి వెళ్ళాము. మేము ఇప్పుడు ఎక్కడెక్కడ వెళ్ళామనేది మీకు ఈ వ్లాగ్లో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే మేము ఎంతమంది ఇళ్ళు కవర్ అయితే అన్ని ఇళ్ళు కవర్ చేద్దామని ఇంకా బయలుదేరాము. అంటే అన్నీ వచ్చి మా చుట్టుపక్కల ప్రాంతాలే, చంద్రగిరి, రేణిగుంట, ఇంకా తిరుపతిలో కొంతమంది. అన్ని ఇళ్ళు కవర్ చేయాలంటే ఎంతసేపు పడుతుందో తెలియదు. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత కవర్ చేద్దామని బయలుదేరాము. మొదటగా అయితే మేము చంద్రగిరికి వెళ్తున్నాము. అక్కడ మాకు ఒక రిలేటివ్స్ ఉన్నారు. అసలు ఈ బొమ్మల కొలువు అనేది అయితే మన యొక్క సంప్రదాయాలను, మన లైఫ్ స్టైల్స్ని తెలియజేస్తుంది అనుకుంటాను. ఈ కొలువులో ముఖ్యంగా మనకి పురాణాలకు సంబంధించి, ఇతిహాసాలకు సంబంధించిన బొమ్మలను ఎక్కువగా పెడుతుంటారు. అంటే దేవతామూర్తులు కానీ, అవతారాలు, దాంతోపాటు అనేక అంశాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఆ కాలాలకు సంబంధించిన లైఫ్ స్టైల్స్ను కూడా కొలువులో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కొలువుల వల్ల మనకి ఏమవుతుందంటే మన యొక్క సంస్కృతి పట్ల కొంచెం నాలెడ్జ్ కూడా, అంటే మన పిల్లలకు మనకు కూడా సరే కొంత నాలెడ్జ్ అనేది చూడటం వల్ల డెవలప్ అవుతుంది అనుకుంటాను. ఇంకా ఈ దసరా పండుగలు అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ బొమ్మల కొలువు పెట్టేవాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క కలెక్షన్స్ని బట్టి వాళ్ళ యొక్క అభిరుచులను కూడా మనం ఈ కొలువు ద్వారా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా పెడుతుంటారు కాబట్టి, అంటే వాళ్ళ యొక్క థాట్స్ ఎట్లా ఉంటాయో చూడొచ్చు, మనం అవి కూడా చూడొచ్చు. రకరకాలుగా ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు అనేది కూడా మనము కొంచెం తెలుసుకోవచ్చు. అది కొంచెం బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడైతే మేము చంద్రగిరికి చేరుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉండేవాళ్ళు వచ్చి మా చెల్లెలు వాళ్ళకి వీళ్ళు చాలా దగ్గర బంధువులు. అంటే మా బావ వాళ్ళ ఆయనంతా వాళ్ళు కజిన్స్ బ్రదర్స్ అవుతారు. వాళ్ళ ఇంటికి ఇప్పుడు మేము వచ్చాము. ఒకే ఊరిలో ఉండడం వల్ల ఏంటంటే అందరం బాగా కలుస్తుంటాం కాబట్టి కొంచెం దూరపు రిలేషన్స్ అయినా కూడా మేము బాగా మీట్ అవుతూ ఉంటాము. ఇక్కడైతే మేము వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే బొమ్మల కొలువుని ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏంటంటే శ్వేత ఇంట్రెస్టింగ్ ఏదో అడుగుతోంది. అక్కడ ఏదో బాగా చేసినారు, ఏదో దండ గురించి దాని గురించి ఏదో అడుగుతుంటే ఆమె దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకోటి అయితే ఏంటంటే ఇక్కడ ఆమెకైతే ఈ చెట్లను పెంచడం కానీ, వాటి గురించి, వాటి సంరక్షణ అనేది ఇక్కడ ఉండే ఆమెకైతే చాలా ఇంట్రెస్ట్ అండి. ఒక హాబీ లాగా. వీళ్ళింటి నిండా ఏంటంటే పూర్తిగా చెట్టుతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడైతే వీళ్ళ ఇంట్లో దశావతారాలను ఒక కాన్సెప్ట్గా బాగా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూసేది దశావతారాలు. మామూలుగా ఏంటంటే కింద దేవతామూర్తులు, అట్లా పక్కన వచ్చి ఒక చిన్న పార్కు లాగా పెట్టారు. ఆవు, కోతి, ఇట్లాంటి కోళ్ళు, అంటే డైలీ లైఫ్ స్టైల్ లాగా పెట్టారు. కింద వచ్చి ఒక సర్ప్రైజింగ్గా ఒక పులిని, సింహాన్ని ఒక బోన్లో పెట్టారు. అది చూడడానికి కొంచెం బాగుంది, కొత్తగా అనిపించింది. ఇంకా అయితే ఏంటంటే చెప్పాను కదా, ఆమెకి చాలా చెట్లు పెంచడం చాలా హాబీ అనేసి. ఇంకా మా అక్కకు, మా మిసెస్కి ఏ చెట్లు, ఏ రకాలు, అవి ఎక్కడి నుంచి తెప్పించాము అనే వాటి గురించి ఆమె చాలా బాగా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళొక పక్క ప్లేస్నే వాళ్ళు ఒక గార్డెన్ లాగా చేసి చెట్లను పెంచుతూ చాలా కేర్ తీసుకొని చాలా బాగా ఇదిగా చూసుకుంటారు. దీన్ని బట్టే వాళ్ళకి వాటిపైన ఉండే శ్రద్ధ అనేది అర్థమవుతుంది. ఇంకైతే ఇక్కడైతే అండి వీళ్ళు ఉండే ప్రాంతం అయితే చుట్టూ మొత్తం చెట్లతోనే ఉంటుంది. ఎప్పుడు హాయి మంచి గాలితో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. దాన్నే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చెప్పడం కన్నా చూసేటప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుందండి. కొంతసేపు స్పెండ్ చేసినా కూడా హాయిగా ఉంటుంది. ఇంట్లో కన్నా కూడా బయట ఇట్లా బాల్కనీలలో నిలబడుకుంటేనే చాలా ఇక్కడ వీళ్ళకి చాలా టైంపాస్ అయ్యేట్టుంది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ మేము తిరుపతికి వచ్చాము. అక్కడ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఏమైతే మా సిస్టరు
అంటే చెల్లెలండి. మాకు ఒక అక్క, ఒక చెల్లెలు. మా అక్కనైతే మీరు పాత వ్లాగ్స్‌లో మీకు షేర్ చేశాను. మా చెల్లెలనైతే ఇప్పుడు మీకు ఇక్కడే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఒక వ్లాగ్‌లో మీకు మా ఫ్యామిలీ మొత్తము ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈయన మా బావ కూడా దేవస్థానంలో వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి ఒక అబ్బాయి ఆదిత్య, ఆ అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ అక్కడ నుంచి వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ ఇంట్లో ఉండే కొలువును చూసి కొంతసేపు ఇక్కడ స్పెండ్ చేసాము. ఒక చిన్న టీ బ్రేక్ లాగా అనుకోండి. ఇంకా వీళ్ళింట్లో అయితే కొలువు ఎలా పెట్టామో మీరు ఒకసారి చూడండి. మా సిస్టర్కి అయితే కొంచెం భక్తికి సంబంధించిన విషయాలపైన ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. పూజలు, వ్రతాలు, గుళ్ళు ఇట్లా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. ఇంకా వీళ్ళింట్లో కొలువు అయితే అష్టలక్ష్ములు ఇట్లా డిఫరెంట్గా ఆ అమ్మాయికి నచ్చిన విధంగా ఇలా అరేంజ్ చేశారు. ఇంకా ఏంటంటే ఈ కొలువులో ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు గుర్తుగా అవి తెచ్చుకుంటుంటాం కదండి. విగ్రహాలు కానీ, కొన్ని బొమ్మలు కానీ అవి తెచ్చుకుంటూ ఉంటాము. ఇప్పుడు వాటిని కూడా మనం భద్రపరచుకొని ఇట్లా బొమ్మల కొలువు సందర్భంలోనే పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకెక్కడైతే మేము తాంబూలాలు తీసుకొని నెక్స్ట్ ఇంకొక బంధువుల ఇంటికి వెళ్ళాము. వీళ్ళు వచ్చి వైకుంఠపురంలో ఉంటారు. వీళ్ళు ఎవరో కాదండి, మా అక్కకి అత్తామామ అవుతారు. వాళ్ళు కూడా తిరుపతిలోనే ఉంటారు. ఆయన అయితే టీటీడీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారండి. ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు. వీళ్ళ ఇంట్లో కూడా మొత్తం ఆంటీ పాపము వాళ్ళ 2-3 సహాయంతో ఈ కొలువులంతా పెడుతూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా నాకు తెలిసినప్పటి నుంచి కొలువు పెడుతూనే ఉన్నారు. ఫస్ట్ అసలు ఇన్ని బొమ్మలను కలెక్షన్ చేయడము, వాటిని మళ్ళీ కొలువులో పెట్టడము, మళ్ళీ వాటిని తీసి మళ్ళీ భద్రపరిచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో కొలువులో వాటిని మళ్ళీ పెట్టడం అనేది చాలా కష్టం అండి. ఇదంతా కొంచెం సొంత ఇళ్ళు ఉంటే కానీ అంతగా మనము ఆర్గనైజ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు బాడిగలు అయితే ట్రాన్స్పోర్టేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి. బొమ్మలు అసలు డ్యామేజ్ అయిపోతుంటుంది. కాబట్టి స్థిరంగా ఒక ఇంట్లో ఉన్నప్పుడే మనము ఇన్ని బొమ్మలను అయితే మనం కలెక్షన్ అయితే చేయగలము. నేనైతే ఒక 10 ఏళ్ళుగా ఇక్కడ బొమ్మల కొలువుకి చూస్తూనే ఉన్నాను. ఏమాత్రం ఏ ఇయర్కి తగ్గకుండా బాగా బొమ్మల కొలువు అనేది బాగా పెడుతుంటారండి వీళ్ళు. ఇక్కడైతే వీళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో పెట్టారు. అంటే చాలా కాలంగా పెట్టడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఎక్కువ బొమ్మలు, ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది. ఒక్కొక్కసారికి ఒక్కొక్క ప్యాటర్న్లో పెడుతూ వస్తారు. అంటే దేవతా పరిహారాలు, దశావతారాలు, అష్టలక్ష్ములు ఇట్లా డిఫరెంట్గా ఒక్కొక్కసారికి ఒక్కొక్క టైప్లో అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఈసారి అయితే ఈ విధంగా అరేంజ్ చేశారు. చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకేంటంటే ఇంకొంచెంసేపు వాళ్ళ ఇంట్లో కూడా కొంచెంసేపు చిట్ చాట్ అట్లా చేసి వాళ్ళ ఇంట్లో ఇంకొంచెంసేపు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా వేరే ఇంటికి బయలుదేరదామని ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. ఇతనైతే మా బావ వాళ్ళ తమ్ముడు అయిన చక్రి, ఇక్కడే ఉంటారు ఈ అబ్బాయి. ఇంకా అందరినీ కలిసేసి ఇంకా స్పెండ్ చేసినాక ఇక్కడ నుంచి మేము ఇంకా రేణిగుంటకు శ్వేత వాళ్ళ ఫ్రెండ్ స్రవంతి గారి ఇంటికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూడా ఒకప్పుడు తిరుపతిలోనే ఉండేవాళ్ళు. రీసెంట్గా అయితే రేణిగుంట దగ్గర వాళ్ళ సొంత ప్లాట్లోనే ఒక మంచిగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసి ఇక్కడికి వచ్చేసారు. ఇంకా పాపము వరలక్ష్మి వ్రతం అప్పటి నుంచే పిలుస్తూ ఉన్నారు తాంబూలానికి. మేము అవైతే చాలామంది ఇళ్లకు అప్పుడు వెళ్ళలేకపోయాము. అందువల్ల ఈసారి ఖచ్చితంగా అటెండ్ చేయాలని చెప్పి ఒకరోజు హాఫ్ డే పూర్తిగా స్పెండ్ చేసి ఇంకా అందరి ఇళ్ళకి వెళ్తూ ఉన్నాము. ఇంకా వీళ్ళ ఇంట్లో అయితే ఇంకా బొమ్మల కొలువు ఎలా పెట్టారనేది మీకు షేర్ చేస్తున్నాను. ఈ సెట్ మాత్రం ప్రతి ఇంట్లో ఉన్నాడండి. ఏదో ఫ్రాంచైజీ లాగా ఉంది. ప్రతి ఇంట్లో ఆయన కూర్చొని ఏదో ఒక అమ్ముతున్నట్టుగా పెట్టారు. ఇదైతే మా ఇంట్లో కూడా పెట్టాము. మా ఇంట్లో కొలువులు పెట్టినప్పుడు మీకు చూపిస్తాను. వీళ్ళకైతే అన్ని కొలువుల్లో అందరి ఇళ్ళల్లో బాగా ప్రయారిటీ అయితే ఇస్తున్నారు. అంటే బాగా ఫేమస్ లాగా పెడుతున్నారు. ఇంకా వీళ్ళ ఇంట్లో ఏంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఒక పెళ్ళి తంతును వీళ్ళు ఒక బొమ్మలుగా పెట్టారు. చాలా బాగుంది. పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు, వాళ్ళ పేరెంట్స్, పురోహితులు, ఇంకా అక్కడ వాళ్ళు పెళ్ళి చేసే తంతుమారి పెట్టి ఇంకా పక్కన బంధువులు వాళ్ళు కూర్చొని పెళ్ళిని చూస్తున్నట్లుగా ఆ విధంగా ఒక కాన్సెప్ట్. మళ్ళీ కింద వచ్చి భోజనాలు,
ఆర్టాక్లు వేసి మనం పెళ్ళిళ్ళలో ఎట్లా అయితే చేస్తామో అదే విధంగా మొత్తంగా పెట్టి చాలా బ్యూటిఫుల్గా పెట్టారండి. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే వీళ్ళ ఇంట్లో అయితే ఈ కాన్సెప్ట్ అనేది మాకు బాగా నచ్చింది. ఇంకా మామూలుగా రొటీన్గా ఇంకేందంటే అష్టలక్ష్ములు పెట్టారు వీళ్ళు కూడా. ఇంకొక దాంట్లో వచ్చి దశావతారాలు, ఇంకా మామూలుగా దేవతామూర్తులు, ఆ పరివారాలు అట్లా ఇట్లా పెట్టారు. చాలా బాగుంది. మీరు కూడా చూడండి. అంటే అందరి ఇళ్ళల్లో ఎట్లా రకరకాలుగా పెట్టడము, మీకు చూడడం వల్ల ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టుందని పెట్టడము. అందరూ చూసే ఉంటారు, కాకపోతే మేము వెళ్ళిన వాళ్ళ ఇళ్ళలో ఎలా ఉందనేది మీకు షేర్ చేస్తున్నాము. ఇలా వీళ్ళింట్లో అయితే ఇలాగా పెట్టడం జరిగింది. ఇంకా ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి. అందరి ఇళ్ళు కవర్ చేసేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా రిటర్న్ అవ్వాలా. ఇక్కడైతే లాస్ట్గా అంత ఒక వీడియో అయితే తీసుకొని నెక్స్ట్ వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు, వాళ్ళతో కొంచెంసేపు స్పెండ్ చేశాము. వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి నెక్స్ట్ శ్వేత వాళ్ళ ఇంకొక ఫ్రెండ్, ఇంకొక అమ్మాయి ఉంది దివ్య అనేసి, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక జస్ట్ అట్లా విజిట్ చేసి ఇంకా బయలుదేరేసాము. వాళ్ళు అయితే చూడండి. ఈ వ్లాగ్ అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వ్లాగ్ నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు మళ్ళీ వస్తామండి. ఈ వ్లాగ్ అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి వాచ్ చేసినందుకు. బాయ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.